మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. జమ్ము కలిగిన దేవుని పిల్లారా, మీ హృదయాలు వెలిగించే మాటతో దేవుడు ఎక్కువ మాటలు తీసుకొని మీ అద్దెకు వచ్చి ఉన్నాడు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటల చేత మన హృదయాలు వెలిగించుకుందాం. వెలిగించబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మమ్మల్ని, సంఘానికి వస్తున్న ప్రతి కుటుంబాన్ని కృపతో జ్ఞాపకం చేసుకొని ఊపిరిని, జీవాన్ని, ఆరోగ్యాన్ని ఇచ్చి తిరిగి ఆయన మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి శిరస్సు వంచి మన ప్రభు మన రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో పరలోకమందున తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ ఈ దినం ఏ మాటలు చేతైతే దేవుడు మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఒకసారి వాటిని మనం ధ్యానం చేయగలిగితే దేవుని పిల్లారా, మత్తయి సువార్త 21వ అధ్యాయము 9వ వచనంలో జన సమూహములో ఆయనకు ముందుగా వెలుచు ఒక మాట చెప్తున్నాడంటే ముందు సగం మంది వెనక సగం మంది ఆయనకి మధ్యలో పెట్టి వెళుతూ ఏమంటున్నాడంటే, దావీదు కుమారునికి జయము, పరలోకమందున్న ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన ఏమంటే స్థలములో దేవునికి మహిమ, ఏమంటే జయము కలుగును అని కేకల. సర్వోన్నతమైన స్థలములోనంట ఏమైందంట? జయము, దేవుడికి గొప్ప విజయము, జయము అని కేకలు వేస్తున్నారంట దేవుని పిల్లలు. అంటే ఫస్ట్ ఏమో తమ బట్టలు పరిచారు, ఏమంటే కొమ్మలతో పరిచారు, యేసయ్యను నడిపిస్తున్నారు. ఆ తర్వాత ముందు వెనకాల ఏం చేస్తున్నారంటే వాళ్ళ పాపాలని, వాళ్ళ గర్వాన్ని, అహంకారాన్ని అంతా విడిచిపెట్టి దేవుడికి స్తుతియాగం చేస్తున్నారు, దేవుడిని స్తుతిస్తున్నారు. సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ. ఏమండి, దావీదు కుమారుడికి జయమని కేకలేస్తున్నారు దేవుని పిల్లారా. ఎందుకు? పాపాన్ని విడిచిపెట్టగలిగితే దేవుణ్ణి ఏం చేస్తామంటే మనం స్తుతించగలం, గంతులు వేయగలం, ఆనందించగలం. మనం కూడా మన జీవితంలో దేవుని పిల్లారా మన పాపాలు, మన బలహీనతలు, మన గర్వం, అహంకారమైన యేసయ్య పాదాల దగ్గర కానీ విడిచిపెట్టగలిగితే, ఏమండి యేసయ్య రక్తంతో మన పాపాలు కానీ కడుక్కోగలిగితే పరలోకమందున్న తండ్రిని ప్రభు పేరట మనం కూడా స్తుతించగలం. సర్వోన్నతమైన స్థలములో పరలోకములో దేవునికి మహిమ వచ్చే విధంగా మనం కూడా కేకలేసి ఆయన స్తుతించి కనపరిచేవారుగా ఉండినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జమ్మగలిగిన మా పరలోకపు తండ్రి, నాయనా నీ కృప కలిగిన నామానికి వందనాలు. నైనా ప్రభు పేరట వచ్చువాడు స్తుతింపబడును గనుక సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమ జయమని రాయబడిన తండ్రి, మా జీవితంలో కూడా నైనా ఆ రోజు వారు ఎట్లాగైతే బట్టలు మరిచి ప్రభువును నడిపిస్తూ ఇదిగోనైనా వారు కేకలేసి నిన్ను స్తుతించారు, పాపాలను విడిచిపెట్టి ప్రభు రక్తను మా పాపాలు కడుక్కొని నైనా సర్వోన్నతమైన స్థలంలో నీకు మహిమ ప్రభు పేరట వచ్చిన యేసయ్యను నైనా మేము స్తుతించి గణపరిచి నీ నామాన్ని మహిమపరిచే వరకు ఉండినట్లు కృప చూపి సహాయం చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసే పరిశుద్ధ నామని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు.